హలో అండి, దిస్ ఈజ్ ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫ్రా అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 టెన్నిస్ కోర్ట్స్, ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ విత్ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది, పెయింటింగ్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 200 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ ప్లస్ అది రౌండ్ క్రికెట్ స్ట్రక్చర్ అండి. లోపల వచ్చేసి 15 mm టర్ఫ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది 200 మీటర్స్ రన్నింగ్ ట్రాక్, 200 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ విత్ 8 లైన్స్ అండి, ఒలింపిక్ స్టాండర్డ్స్. అండ్ ఇక్కడ లోపల మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫుట్బాల్ కోర్ట్ అండి ఇది. సో ఇది వచ్చేసి 50 mm టర్ఫ్ అండి. ఇది వచ్చేసి మనకి లోపల డిడబ్ల్యూసి పైప్స్తోని డ్రైన్ లైన్స్ ఇన్స్టాలేషన్ చేశాము. సో ఇది వచ్చేసి మనకి ఫుట్బాల్ కోర్టు. ఇక్కడ ఇప్పుడు జరుగుతుందంటే పేస్టింగ్ అండి, ఇక్కడ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. సిమీ టేప్ అంటారు ఇది, ఇటలీ మేడ్ అండి, ఇంపోర్టెడ్. ఇది గ్లూ కూడా అదే అండి, అల్ట్రా బాండ్. ఇది ఇటలీ ఫ్రమ్ ఇంపోర్టెడ్ బై ఇటలీ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది మోస్ట్లీ ఏంటంటే లోకల్ బాండ్ వాడచ్చు, బట్ ఏంటంటే దాన్ని డ్యూరబిలిటీ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది కస్టమర్ రిక్వైర్మెంట్, ఏది బెస్ట్ ఏదైతే ఉంటే అదే ఇస్తామండి మేము. సో బడ్జెట్ ఎక్కువ ఉన్న బెస్ట్ క్వాలిటీగానే ఇస్తాము. సో ఇది వచ్చేసి మనకి టర్ఫ్ ఇన్స్టాలేషన్ జరుగుతుందండి. సో ఇది రన్నింగ్ ట్రాక్. సో ఇక్కడ డ్రైన్ సిస్టమ్ ఏ విధంగా ఫంక్షన్ జరుగుతుంది, ఎలా పనిచేస్తుంది అన్నది మీకు ఒకసారి చూపిస్తాను. దీని కింద ఈ టర్ఫ్ కింద వచ్చేసి టోటల్ 3 లైన్స్ వెళ్ళాయండి. సో పైప్స్ లోపల పెర్ఫరేటెడ్ పైప్స్ ఉంటాయి దీని కింద. సో ఆ పైప్స్ అన్నవి ఈ విధంగా దీనికి ఉన్నది కదా, ఇట్లా వస్తుందండి. సో ఇది రన్నింగ్ ట్రాక్ వచ్చేసి ఈ వాటర్ అంటే రన్నింగ్ ట్రాక్ నుంచి వచ్చిన వాటర్ వచ్చేసి మనకి ఒకవేళ ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది అండి, వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ మొత్తం ఇందులో నుంచి ఈ ఛాంబర్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతుందండి. ఈ ఛాంబర్స్ నుంచి వచ్చే అవుట్ కూడా వాటర్ అవుట్ ఎలా ఉంటుంది అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ విధంగా అండి, ఈ పైప్స్ అన్నవి మనకి డిడబ్ల్యూసి పైప్స్. ఇవి రన్నింగ్ ట్రాక్ అంటే ఈ రన్నింగ్ ట్రాక్ కింద నుంచి మళ్ళీ తర్వాత పైన దాని ఫుట్బాల్ కోర్ట్ లోపల నుంచి ఈ విధంగా పైప్స్, ఇలా పర్ఫరేటెడ్ పైప్స్ 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ వాటర్ అనేది ఇట్లా బయటికి వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఎంత వర్షం పడినా వాటర్ నిలబడకుండా ఇది ఒక సిస్టమ్ అండి. సో ఇది 200 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ ప్లస్ ఇది వచ్చేసి మనకి టర్ఫ్ ఫుట్బాల్ కోర్ట్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుందండి. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్గా విత్ డ్రోన్ షాట్తో మొత్తం ఎలా వచ్చిందనేది లాస్ట్ ఫైనల్గా చూపిస్తానండి. సో ఎనీ స్పోర్ట్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫ్రా. థ్యాంక్ యూ.